మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే, ఈ లోకంలో అనేక మతాలున్నాయి. అనేక దేవుళ్ళున్నాయి. ఎస్పెషల్లీ మన భారతదేశంలోనే వందల దేవుళ్ళున్నారు. ఒక్కళ్ళు గాదు, ఇద్దరు గాదు, వందల దేవుళ్ళు పేర్లతో పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ వాళ్ళు దేవుడని పిలుస్తున్నారు. మనం గూడా దేవుడని పిలుస్తున్నాం. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అనే ఒక ప్రశ్న చాలా మందికి వస్తుంది. కొద్దిమందికి ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. జవాబు అనేది గూడా ఉండదు. దాని నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళ దేవుడికి, మన దేవుడికున్న తేడా ఏంటనంటే థెల్ కాల్ దేర్ గాడ్ అండ్ గాడ్ అంటే దేవుడు అని పిలుస్తారు అంతే. కానీ మనకున్న ఒక గొప్పతనం ఏంటంటే బైబిల్ మనకేం నేర్పుతుందంటే మనము దేవుడు దేవుడే గాదు గానీ మన దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుడంటే ఏంటి? వాళ్ళేమో గాడ్ అంటున్నారు. మనమేమో లివింగ్ గాడ్ అంటున్నాం. వాళ్ళు దేవుడు అంటున్నారు. మనమేమో జీవం కలిగిన దేవుడు అంటున్నాం. అంటే మనము జీవం కలిగిన దేవుడికి కావాల్సిందేంటి? వాళ్ళకి అక్కడ ఏం జరుగుతున్నది మనం ఆలోచించుకున్నట్లయితే అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్ అండ్ హీ నీడ్స్ ఎ రిలేషన్‌షిప్. ఆయనకి ఒక సహవాసం గావాలి. ఇప్పుడు చూడండి వాళ్ళు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అంటే ఏంటి? చెట్లని పూజిస్తూ ఉంటారు. రాయిని పూజిస్తూ ఉంటారు. జంతువులని పూజిస్తూ ఉంటారు. ఆ రాయి వాళ్ళతో మాట్లాడగలుగుతుందా? ఆ చెట్లు వాళ్ళతో మాట్లాడగలుగుతుందా? లేపోతే వాళ్ళు ఆ చెట్లతో మాట్లాడగలుగుతారా? కాదు. కానీ దేవుడు మనకొక గొప్ప భాగ్యం ఇచ్చాడు ఏంటనంటే అండ్ వి ఆర్ వర్షిపింగ్ ఎ లివింగ్ గాడ్ అండ్ హీ కెన్ లిజన్ అండ్ హీ కెన్ టాక్ టు అస్. అంటే మనం ఆయనతో మాట్లాడగలుగుతాము. ఆయన మనతో మాట్లాడగలుగుతాడనమాట. కాబట్టి వాళ్ళేమో రిచువల్స్‌ని పూజ చేస్తున్నారు. మనమేమో లివింగ్ గాడ్‌ని మనం వర్షిప్ చేస్తున్నాము. కాబట్టి ఆయనకు కావాల్సిందేంటి? రిలేషన్‌షిప్ అనేది కావాలనమాట. ఈ రిలేషన్‌షిప్ అనేది మనం ఎలా బిల్డ్ చేసుకోగలుగుతామనంటే మనము పాత నిబంధన నుంచి కొన్ని వాక్యాలు చూసుకుందాం. ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానో మీకు దాని గురించి నేను ఒకసారి చూపెడతాను. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. జెనిసిస్ చాప్టర్ 8 వర్స్ 20. పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోని కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనగలరు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన రాత్రి నుంచి ఇక మీద నదులను పెడితే భూమిని మరలా తెప్పించను. ఎందుకనగా నదుల పుట్టే ఆలోచన వారి బాల్యముంది చెడ్డది. నేను ఇప్పుడే చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవితం సంస్కరించను. భూమి నిశ్చిన్నత వరకు వేద కాలమున కోత కాలమున శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మానవని తన హృదయంలో ఆ! ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నా మన టాపిక్ ఏంటనంటే బలిపీఠము. ద వర్డ్ ఆల్టర్ అన్నమాట. అంటే మన దేవుడికేంటి? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. అంటే లివింగ్ గాడ్. ఆయనకు కావాల్సిందేంటి? సహవాసం గావాలి. రిలేషన్‌షిప్ గావాలి. ఆయనతో కలిసి మనం మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనతో సహవాసం మనం కట్టుకోవాలంటే ముందుగా మన జీవితంలో ఏముండాలి? బలిపీఠం ఉండాలి. ఆల్టర్ ఉండాలి. ఎందుకు అనంటే ద వర్డ్ ఆల్టర్ మొట్టమొదటిగా ఈ బలిపీఠం అనేది ప్రస్తావన ఎక్కడ తేబడిందంటే బైబిల్‌లో గనక మనం జాగ్రత్త చూసుకున్నట్లయితే నోహవు దగ్గర తీసుకోవటం జరిగిందనమాట. అందుకనే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే నోహావు అక్కడ గాడ్‌ని ప్లీజ్ చేస్తున్నాడు. దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ. అంటే మనము ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటనంటే మన జీవితంలో దేవుడితో సహవాసం ఉందా? లేదా? ఒకవేళ దేవుడితో సహవాసం ఉన్నట్లయితే మనలో ఏముంటుంది? మనం ఏం కడతాము? బలిపీఠం అనేది కట్టుకుంటాం అన్నమాట. ఆ బలిపీఠము యొక్క ప్రాధాన్యత ఏంటి? ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి. మనము ద వర్డ్ ఆల్టర్ ఇది లాటిన్ పదంలో గనక మనం చూసుకున్నట్లయితే దాన్ని ఆల్ట్రేయం అని పిలుస్తారనమాట. అంటే ఆల్ట్రేయం అని అంటే ఏంటనంటే ఇట్స్ ఎ మోస్ట్ హై ప్లేస్ అన్నమాట.
అంటే హై ప్లేస్ అంటే ఏంటి? అది ఎక్కడో పైన ఉండటం గాదు గాని, అంటే ఏంటంటే అది ప్రాధాన్యత గురించి మాట్లాడుతుందనమాట. ఆ పదము దేని గురించి దానికున్న భావం ఏంటనంటే బలిపీఠము, ఆల్టర్ అనే దాన్నంటే మోస్ట్ హై ప్లేస్ అంటే మన జీవితంలో మనం ఎక్కువగా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి అనంటే దేవుడితో సహవాసము గడిపే ఆ సమయము గాని, ఆ స్థలము గాని మన జీవితంలో మొట్టమొదటిగా ప్రాధాన్యత ఉండాలనమాట. అందుకనే ఎప్పుడైతే ఆ ప్రాధాన్యత మనము దేవుడికి ఇస్తున్నామా లేదా అని మనం ఎలా ప్రశ్నించుకోగలుగుతామంటే మన జీవితంలో దేవుడికి బలిపీఠం కట్టుకున్నామా లేదా. ఆది కాండంలో గనక మనం చూసుకున్నట్లే పాత నిబంధనలో గనక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక స్థలములో బలి అర్పించడానికి జంతువులని అక్కడ అర్పించడానికి ఒకవేళ పాపం చేసినట్లయితే ఆ పాప పరిహారార్థం కోసము ఆ జంతువులను అక్కడ అర్పిస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే ఈ బలిపీఠము దానికున్న ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిగా అది ఒక దేవునికి మనము ఇచ్చే ప్రథమ స్థానము. అక్కడ మనం దేవుణ్ణి కలుసుకుంటూ ఉంటాం. అది ప్రార్థన రూపంలోనే గాని, లేపోతే వాక్యము ధ్యానించే రూపంలోనే గాని, దేవుణ్ణి ఆరాధించే రూపంలోనే గాని, ఏ విధానమైనా సరే ఆ స్థలంలో మనం దేవుడికి కలుసుకుంటాం. అంటే దేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి ఆదివారం ఉంది. మండే నుంచి సాటర్‌డే వరకు అందరం పనిలో ఉంటాం. ఎందుకు ఆదివారం రాగానే సాయంత్రం 6 కాగానే మనమందరం గూడా ఇక్కడికొచ్చేస్తాం. ఎందుకు? ఆయనను గలుసుకుందామని. ఆయన మాటలు మనం విందామని. ఆయనతో కలిసి మనం మాట్లాడదామని. ఆయన మనతోని ఏం మాట్లాడతాడా అని దేవునికి ఒక ప్రత్యేక స్థానము మనం ఇచ్చేస్తున్నాం. అదే మన జీవితంలో గూడా ఉండాలి ఏంటనంటే బలిపీఠం అన్నమాట. రెండోదిగా మనం జూసుకున్నట్లయితే ది ఆల్టర్ ఆర్ ది ప్లేస్ ఆఫ్ గాడ్స్ ఎన్‌కౌంటర్ ప్లేస్ అండ్ వర్షిప్ ప్లేస్. మొట్టమొదటిగా అది మన జీవితంలో ప్రథమ స్థానమే ఉండాలి. దేవుడికి ఉన్నత స్థానం మనం అక్కడ ఇవ్వాలి. మన జీవితంలో మనము బలిపీఠము ఖచ్చితంగా కట్టుకొని ఉండాలన్నమాట. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం రండి వాక్యంలో. ఇందాక నోహావు జీవితంలో మనం చూసాం. 8వ అధ్యాయం 20వ వచనంలో. ఇప్పుడు కొత్త నిబంధనలో గూడా అక్కడ చూద్దాం మీరు చూడండి. అంటే నోహావు వల్ల దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ ఖచ్చితంగా ప్లీజ్ అయ్యాడు ఆ స్థలంలో. అందుకనే మళ్ళొకసారి ఆ వాక్యం చదువుదాం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. జెనిసిస్ చాప్టర్ 8 వర్స్ 20. నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి హ్మ్. సన్నిధిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని పీఠము మీద దహనబలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన వాగ్దానం నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగలును ఉండక మానవని తన హృదయములో అనుకుని. ఆ! అంటే నోవాహు దేవుణ్ణి ప్లీజ్ చేసిండు ఆ స్థలంలో. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ప్లీజ్ అయ్యాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇంతకు ముందు నేను ఏదైతే శపిచ్చానో అది ఇంకా జరగదు అని దేవుడు నోహాకి మాటిస్తున్నాడు. ఇంగ్లీష్‌లో గనక మనం ట్రాన్స్‌లేషన్‌లో చూసుకుంటే దేర్ విల్ బి నాట్ సీజ్ అని ఉంటది. ఆ లాస్ట్ వచనంలో అన్నమాట. అంటే మన జీవితంలో బలిపీఠమే ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడికెళ్ళి దేవుడిని మనము ప్లీజ్ చేయగలుగుతాం. దేవుడితో మనం చేసిన పాపాలే గాని, దేవుడికి ఇష్టం లేని పనులు గాని మనం ఏమన్నా చేసినట్లయితే దేవుడి దగ్గరికెళ్ళి అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను కరుణించు అని మనం దేవుడితో ఒక సహవాసము చేయగలుగుతాం. ఎక్కడ చేయగలుగుతాం ఇది? బలిపీఠం మనం కట్టుకున్నట్లయితేనే చేయగలుగుతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిందేంటంటే ఈ రాత్రి మన జీవితంలో మనము బలిపీఠం కట్టుకున్నామా లేదా? అంటే దేవుణ్ణి కలుసుకునే సమయాన్ని మనము కేటాయిస్తున్నామా లేదా ప్రతిరోజు? లేదా లేపోతే నార్మల్‌గా ఏదో కావాల్సిన కొద్దీ ఏదో ఆచార పద్ధతులతో ఏదో పడుకునే ముందు మనం ప్రార్థన చేసేసుకొని, లేకపోతే తినే ముందు ఏదో ఒక చిన్న అందరం కలిసి ప్రార్థన చేసేసుకొని, పొద్దున్న లెగ్గానే ఏదో ఒక చిన్న వాక్యం చూసుకొని సడెన్‌గా త్వరగా మనం ఆఫీస్‌కి బయలుదేరిపోతూ అంటే ఆచార పద్ధతులతో మనం వెళ్ళిపోతున్నామా? లేకపోతే నిజంగా దేవుడితో కలిసి సహవాసం ఉండి మనము
ఉంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి బలిపీఠం అనగా మొట్టమొదటిగా అర్థం ఏంటనంటే అది ఒక హై ప్లేస్. అంటే దాని నుంచి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన జీవితంలో దేవునికి ఆ సమయంలో, ఆ స్థానంలో ప్రథమ స్థానం ఇస్తున్నాం అనమాట. ఎన్ని పనులైనా ఉండని, మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండని, ఎన్ని కష్టాలైనా ఉండని, మొట్టమొదటిగా లేదు నా దేవుడిని నేను ఎళ్లి కలుసుకుంటాను. నేను నా దేవుడితో మాట్లాడతాను. ఆయన నాకేదో చెప్పాలనుకుంటున్నాడు అని ఎప్పుడైతే ఏ మనిషికైతే దేవుడికి సహవాసం ఉంటుందో, ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఎవరు నన్ను కలుస్తారా? ఎవరు నాతో మాట్లాడతారా? అని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే అవర్ గాడ్ ఈస్ నాట్ ఎ గాడ్ బట్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన జీవము కలిగిన దేవుడు. మనం ఏదైతే చెప్తున్నామో వింటాడు. ఆయన మనతోని కూడా మాట్లాడతాడనమాట. మొట్టమొదటిగా మీరు నేర్చుకుంది ఏంటనంటే మన జీవితంలో ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. దేవుడితో సహవాసము మనము కట్టుకోవాలి. ఎలా కట్టుకోగలుగుతాము? ఎలా ఇవ్వగలుగుతామంటే మన జీవితంలో మనం ఏం కట్టుకోవాలి? బలిపీఠం అనేది మనము కట్టుకోవాలి. బలిపీఠం అనగా అర్థము ఏంటనంటే అది దేవుడికి ఇచ్చే సమయము గాని, స్థానము గాని. మళ్ళీ చెప్తున్నా క్లియర్‌గా మీకేంటి బలిపీఠం అనగా అప్పుడు మన జీవితంలో దేవునికిచ్చే సమయము గాని, దేవుడికిచ్చే స్థానము గాని అన్ని విషయాలలో. ఇంకోటి చూద్దాం రండి. మనము అంటే నోవాహు ఎప్పుడైతే దేవుణ్ణి ప్లీజ్ చేశాడో, దేవుడు ఎప్పుడైతే శపిచ్చాడో, ఆ బలిపీఠం దగ్గర నోవాహు దేవుణ్ణి అర్చిస్తూ ఉన్నాడు. అయ్యా కరుణించుము. దేవుడు నోవాహు ఏదైతే అర్పించాడో, దేవుడు దాంతో ప్లీజ్ అయ్యి ఆయన ఏమంటున్నాడంటే, నేను శపించాను. అంటే వదల్లేదు. కొత్త నిబంధనలో గూడా ఒక వ్యక్తి యేసయ్య ఎళ్తూ ఉండగా, ఆ వ్యక్తి కూడా వదల్లేదు. ఆ వాక్యం ఏంటో ఒకసారి చూద్దాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-50 వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-50 వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోర్చున్నానని వాడిని అడుగగా, ఆ గ్రుడివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూడండి జాగ్రత్తగా నా వైపు అందరు. నోవాహు దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్లీజ్ అయ్యి నేను ఇంకా శపించను అంటున్నాడు. అంటే ఆ బలిపీఠం ఎక్కడైతే మన జీవితంలో ఉంటుందో, ఆ సమయము స్థానం మనం దేవుడికి ఇష్టమో, ఆ సమయంలో మనం దేవుణ్ణి ప్లీజ్ చేయగలుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం మానవులమే కదా, పడిపోతూ ఉంటాం. పాపంలోనే గాని, శోధనలో గాని ప్రతిరోజు పడిపోతూ ఉంటాం మనం. ఒకవేళ పడట్లేదు అన్నాడు అనుకోండి, వాడు ఒక పెద్ద అబద్ధికుడు. ప్రతి మానవుడు ఖచ్చితంగా ఎవరైనా ఖచ్చితంగా పడతారు. పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పేవారైనా ఖచ్చితంగా పడతారు. మానవుడికున్న ఒక శోధన లాంటిది, అది ఒక స్వభావం లాంటిది. కాబట్టి ఒకవేళ మనం పడిపోయినట్లయితే అది చాలా డేంజర్ అనమాట. ఎందుకనంటే మనం ఆ టైంలో దేవుడి దగ్గరికి రాలేదనుకోండి, మనం ఇంకా వెనకకెళ్ళిపోతా ఉంటాం. ఎందుకు మనుషులు వెనకకెళ్ళిపోతా ఉంటారంటే కారణం ఏంటంటే, వారి జీవితంలో వారు బలిపీఠం కట్టలేదు దేవుడికి. వాళ్ళు దేవుడికి స్థానం ఇవ్వలేదు. వారు దేవుడికి సమయం ఇవ్వలేదు. దేవుణ్ణి ప్లీజ్ చేయరు. ఒక్కసారి ఏదో అడుగుతారు. అయ్యా నీకు ఇష్టం ఉంటే ఇయ్యి. లేకపోతే అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా వదిలేస్తారు దాని గురించి. కానీ మనం ఇప్పుడు మార్క్స్ సువార్తలు అక్కడ చదివిన మా గుడ్డివాడు ఏంటనంట, పెద్ద పెద్దగా కేకలేస్తున్నారంట. చాలా క్రౌడ్ ఉండిపోయింది అక్కడ. చాలా మనుషులు ఉండిపోయారు అక్కడ. అక్కడ ఉన్న వారు అందరూ అంటున్నారు, ఏ అరవబాకు, పక్కకి తప్పుకో అని అంటున్నారంట. అయినా సరే ఆగలేదు. ఇంకా అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, చూసినట్లయితే మరింతగా కేకలు వేశాను అని ఉంటది అక్కడ. అంటే వదలలేదు ఖచ్చితంగా. యేసయ్య వస్తాడు అంటే నమ్మాడు. యేసయ్య నాకు స్వస్థపరుస్తాడు. అతనిలో ఒక విశ్వాసం ఉంది. అంటే ఇంకా ప్లీజ్ చేస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను వెళ్ళనియండి, నేను యేసయ్యని కలవాలి. అంటే వదిలిపెట్టలేదు అక్కడ.
కాబట్టి దేవుడు మనకు ఒక మంచి స్థానం ఇచ్చాడు. అది బలిపీఠం దగ్గర ఏంటనంటే మనం ఆయనని ప్లీజ్ చేయగలుగుతాం. అయ్యా నన్ను కరుణించుము, అయ్యా నన్ను కాపాడుము, ఈ శోధన నుంచి నన్ను తప్పించుము, ఒకవేళ నేను పడినట్లయితే నన్ను క్షమించుము, మళ్ళీ నన్ను తిరిగి లేపుము, ఆ శక్తి నీకు ఉందయ్యా అని గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనమాట. ఎవరి జీవితంలో అయితే బలిపీఠం కట్టుకొని, ఎవరి జీవితంలో అయితే స్థానము సమయము దేవుడికి ఇస్తారో వారు ఒకవేళ తప్పు చేసినట్లయితే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొందినట్లయితే ఆ సమయం ఆ స్థానంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను మళ్ళీ ఇంకా నిన్ను శపించను, నువ్వు మళ్ళీ ఇంకా పడవు అని దేవుడు అక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒకసారి అడిగి మనం వదిలేయద్దు. ఆ గుడ్డివాడు కూడా దేవుడు ఏసయ్య చేస్తే చేసిండ్లే అని ఉన్నాడు. అక్కడ వాక్యంలో ఏమనుంది, మరింతగా కేకలు వేశాను అంటే వదిలిపెట్టలేదు. యేసయ్య రావాల్సిందే, ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిందే, నన్ను స్వస్థపరచాల్సిందే. అందుకని ఆయన ఏమడిగాడంటే నీకు ఏం కావాలి చెప్పు అంటున్నాడు. నాకు దృష్టి కావాలి అనగానే యేసయ్య ఖచ్చితంగా స్వస్థపరిచాడు. ఎవరి జీవితంలో అయితే బలిపీఠం ఉంటుందో, దేవుడికి ఎవరైతే స్థానం సమయం ఇస్తారో మనం అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడిగినట్లయితే విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా మనకి దయచేస్తాడు. ఇంకొక వాక్యం చూద్దాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ 19th chapter 26th verse. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మనుషులకి కొద్ది మట్టికే సాధ్యము, కొద్ది మట్టికే పరిమితమైంది, కానీ దేవుడికి సమస్తము సాధ్యము అన్నమాట. ఎప్పుడైతే నీ జీవితంలో బలిపీఠం ఉంటుందో ఆ సమయం స్థానం ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఇస్తావో ఖచ్చితంగా నువ్వు విశ్వాసం పెట్టి దేవుడిని అడిగినట్లయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? నీకు ఏం కావాలి చెప్పు నేను ఇస్తా అంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? అందరిని అడగట్లేదు ఆయన. ఎవరి జీవితంలో అయితే బలిపీఠం కట్టారో, దేవుడికి సమయం స్థానం ఇచ్చారో దేవుడు అడుగుతున్నాడు. అంటే మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు. మీకు ఏం కావాలి చెప్పు అంటున్నాడు. ఆ గుడ్డివాడితో అదే అడిగింది. ఏమంటున్నాడు? నీకేం కావాలి చెప్పు అంటున్నాడు. అయ్యా నాకు దృష్టి కావాలి అంటాడు. అంటే ఆ పట్టణంలో, అక్కడ ఎరికో పట్టణంలో ఆ సమయంలో ఎవరు కూడా ఆయనను స్వస్థపరచలేకపోయారు. ఆయన కళ్ళు లేవు ఆయనకి, కానీ ఆయన లోపల ఒక విశ్వాసం ఉంది. అంటే ఏంటి? ఒక పట్టుదల ఉంది. ఏదో ఒకసారి అడిగేసి వదిలేయలేదు ఆయన. ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా యేసయ్య వల్లనే ఇది సాధ్యమవుతుంది, ఇంకా ఎవడి వల్ల కూడా కాదు అని ఒక గట్టి విశ్వాసం పెట్టుకున్నాడు. ఆయన కావాల్సింది ఆయన పొందుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే బలిపీఠము. బలిపీఠం అనగా అర్థం ఏంటి? దేవునికి ఇచ్చే సమయము, స్థానము. అది మన జీవితంలో మనము కట్టుకోవాలి. కాబట్టి ఈ గుడ్డివాడి నుంచి మనం ఉదాహరణ చూసాము. అదేవిధంగా మొట్టమొదటిగా వాక్యంలో బైబిల్లో దేవుడికి బలిపీఠం కట్టిన వ్యక్తి గురించి కూడా మనం చూసాం. కాబట్టి ఆ స్థానంలో ఏంటి? ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఆల్టర్, ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఉంటామో ఆయన ఏమంటున్నాడు? నేను ఇంకా నిన్ను చెప్పించను, నీకేం కావాలి చెప్పు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితంలో మనం బలిపీఠం కట్టుకున్నామా లేదా? ఒకవేళ బలిపీఠం కట్టుకోనట్లయితే, దేవుడికి స్థానం సమయం నువ్వు ఇవ్వనట్లయితే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే మన దేవుడు సహవాసం కలిగిన దేవుడు. నువ్వు ఆయనకి ఎన్ని డబ్బులైనా ఇవ్వు, లేకపోతే ఆయన మందిరంలో నువ్వు ఎంత ఆహారమైనా పెట్టు అందరికీ, మనుషులు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ మన దేవుడికి ఏం కోరుకుంటున్నాడు అంటే ఈ ఈ లోకానికి సంబంధించినవి ఆయన కోరుకోవట్లేదు, కానీ ఏం కోరుకుంటున్నా అంటే నాతో నువ్వు సహవాసం చేస్తున్నావా లేదా? ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మనం ఈ లోకంలో అందరితో మాట్లాడుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం, మన ఫ్యామిలీతో మాట్లాడుతుంటాం, అందరితో మాట్లాడుతుంటాం, కానీ ఒక వ్యక్తితో మాత్రం మనం మాట్లాడడం, ఎక్కువగా సమయాన్ని కేటాయించాం. ఆయన ఎవరంటే దేవుడు. రైట్. రెండో పాయింట్ మనం చూసుకుందాం ఈ బలిపీఠం గురించి. రోమీయులు 12వ అధ్యాయము 1వ వచనం. రోమీయులు 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి జాగ్రత్తగా అందరూ.
ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటాం చెప్పండి ఒకసారి. మన టాపిక్ పేరేంటి చెప్పండి? బలిపీఠం, ఆల్టర్. అంటే ఏంటి? మనం దేవుడితో సహవాసం ఉండే స్థలం. ఒక గొప్ప రైటర్ ఒక మాట అన్నాడు అనమాట. ఒక అమెరికన్ రైటర్ ఏమన్నాడంటే, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, బట్ దే హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ అబౌట్ గాడ్. అంటే చాలా మంది జీవితంలో, క్రైస్తవుల జీవితంలో దేవుడితో సహవాసం ఉండదు కానీ ఇతరులతో కలిసినప్పుడు దేవుడు సహవాసం గురించి మాట్లాడుకుంటారంట. మనం ఆలోచించుకోవాలి మనం. అంటే ఇంకొక మిషనరీ కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడు, నలుగురితో ఉన్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడు, నువ్వు నలుగురితో ఉన్నప్పుడు యేసయ్య గురించి నువ్వు మాట్లాడు. అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటనంటే, ఫస్ట్ వచ్చేసి ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్, అది ఆల్టర్, అది బలిపీఠం మొట్టమొదటిగా. రెండవదిగా ఏంటనంటే ద ప్లేస్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ఈ బలిపీఠము ఎందుకు మన జీవితంలో మనం కట్టుకోవాలంటే మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నా చూడండి, నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా, యవనస్తుల దగ్గర చేస్తూ ఉన్నా. ఒకవేళ నేనే సరిదిద్దుకోలేదు అనుకోండి నా జీవితము, నేను ఇతరులను ఏం సరిదిద్దుతాను? నేనే సరిదిద్దుకోలేదు అనుకోండి నా జీవితము సొంతగా, నేను ఇతరులను ఏం సరిదిద్దుతాను? కాబట్టి మొట్టమొదటిగా నేను సరిదిద్దుకోవాలి కదా. అందుకనే బలిపీఠంలో ఈ రోమీలు 12:1 కనుక మనం చూసుకున్నట్లయితే, నీ శరీరం ద్వారా ఏదైతే అర్పణ ఉందో దాన్ని నువ్వు అర్పించు అంటున్నాడు. అంటే ద ప్లేస్ వేర్ వీ కెన్ ఆఫర్ అవర్ సెల్ఫ్, వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. దేవుడు మనల్ని ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయనకి సమయం ఇవ్వట్లేదు, ఆ బలిపీఠం కూడా మనం కట్టట్లేదు మన జీవితంలో, ఆయనకి స్థానమే ఇవ్వట్లేదు. అందుకని ఏం జరుగుతుంది? మనము చాలా మంది, ఎంతో మంది వాక్యం చెప్తారు, చాలా మంది ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ జీవితానికి వచ్చేసరికి ఎంతో కొంత ఖచ్చితంగా రిమార్క్ అనేది ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుడు రేపొద్దున ఏమడుగుతాడంటే, నువ్వు ఇంత చేసినా సరే ఆ తీర్పు దినం రోజు 2 కొరింథీయుల 5:10 తీర్పు దినం రోజు ఆయన ఏమంటాడంటే, నీ శరీరం ద్వారా, నీ దేహం ద్వారా నువ్వు మంచి అయినను చెడ్డవైనను ఏవైతే చేశావో దాన్ని బట్టి నీకు తీర్పిస్తా అంటాడు. అక్కడ ఈ మాట రాసలేదు కదా, నువ్వు ఇంతమందికి సువార్త చెప్పావు కదా, ఇన్ని పనులు చేసావు కదా, దాన్ని బట్టి తీర్పు తీరుస్తా అన్నాడా? నీ దేహము ద్వారా నేను నీకు తీర్పు తీరుస్తాను. అంటే ఆ తీర్పు దినం రోజు అందరము కామన్, అది పాస్టర్లైనా కానీ బిలీవర్స్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడంట? హీ విల్ గివ్ జడ్జ్మెంట్ అకార్డింగ్ టు దేర్ పర్సనల్ లైఫ్, నాట్ పబ్లిక్ లైఫ్. మన పర్సనల్గా ఏదైతే ఉందో దాన్ని చూసి ఆయన అక్కడ తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ విషయము పాస్టర్స్కే కానీ, బిలీవర్స్కే కానీ, విశ్వాసులకే కానీ అందరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం తయారు చేసుకోవాలి. మొట్టమొదటిగా మనము దృఢంగా ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది ఏంటనంటే, నీ క్యాండిల్ కనుక లైట్ ఉంటే, ద్వీపం ఉంటే అది అందరికీ ఇవ్వగలుగుతారు. ఇంకొక 100 మంది క్యాండిల్స్ కూడా ద్వీపాన్ని ఇవ్వగలుగుతారు. అదే నీ క్యాండిల్కే ద్వీపం లేదనుకోండి, ఇంక ఇతరులకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? కాబట్టి మనల్ని మనం తయారు చేసుకోవాలి. ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. ఆ ప్లేస్ ఏంటనంటే ఆల్టర్. అది బలిపీఠం. అంటే దేవుడికిచ్చే స్థానము, దేవుడికిచ్చే సమయం. మొట్టమొదటిగా అక్కడ మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేంతో ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మనం ఇప్పుడు చూడండి ఈ మందిరానికి వస్తాం, 6కి స్టార్ట్ అవుతుంది. వర్షిప్ టీం వాళ్ళు ఏం చేస్తారు? గిటార్ని చూసుకుంటారు, కీబోర్డ్ని రెడీ చేస్తుంటారు, ఆ సౌండ్ సిస్టమ్ని రెడీ చేస్తూ. అంటే ఏంటి? ఈ స్టార్ట్ అవ్వక ముందు ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. కీబోర్డ్ ప్రిపేర్ అవుతుంది, గిటార్ ప్రిపేర్ అవుతుంది, కెమెరా ప్రిపేర్ అవుతుంది, చైర్స్ వేసే వాళ్ళు చైర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే నీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నువ్వు ఆ స్థానం, ఆ సమయం బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని నువ్వు తయారు చేసుకోవాలి. చూడండి, ఒక ఉదాహరణ చెప్తా మీకు, మంచి మాట. డేవిడ్ హ్యాస్ డెఫీటెడ్ గొలియాత్, బట్ హీ హాస్ ఫాల్డ్ ఎట్ బెత్షెబా. దావీదు గొలియాత్ని కొట్టగలిగాడు కదా, చాలా ఈజీ కొట్టగలిగాడు, కానీ ఎక్కడ పడిపోయాడు?
బెత్షెబా దగ్గర పడిపోయాడు. అంటే మన రియల్ జైంట్స్ ఏంటయి? మన శరీరం నుంచి వచ్చే శోధనలే అవి పెద్ద శత్రువు. గొలియాత్ కంటే పెద్దవయి. వీటినన్నిటిని జయించాలి అని అంటే మన జీవితంలో మనం బలిపీఠం కట్టుకోవాలి. అంత పెద్ద గొలియాతునే కొట్టగలిగాడు దావీదు. ఆశ్చర్యపోయారు. ఉన్నది దావీదు ఒక్కడే, అక్కడ ఉంటే పెద్ద సైన్యం. అంత గొప్ప శక్తి ఉన్న వ్యక్తి, అంత గొప్ప దేవుడు సహాయం ఉన్న వ్యక్తి ఎక్కడ పడిపోయాడు? చిన్న విషయం దగ్గర పడిపోయాడు. కాబట్టి ఆ చిన్న విషయమే మన జీవితంలో చాలా మార్పులు తీసుకొని వచ్చేస్తాయి. కాబట్టి ఈ శరీరాన్ని మనం తయారు చేయాలి. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నీ బాడీ నీ మాట వినాలా, నువ్వు దాని మాట వినొద్దు. కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి నాతో పాటు, రాగానే వెంటనే పడుకుంటారు మంచిగా. ఏంటనంటే, బాడీ సహకరించట్లే అన్న, నిద్ర వస్తుంది అంటే అప్పుడు నీ బాడీ నీ మాట వినాలి కానీ నువ్వు దాని మాట వింటవేంటి? కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం మన జీవితం. ఎందుకు అవసరం అంటే ఈ లోకంలో ఖచ్చితంగా శోధన వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు తెలుసా? ఒకసారి చదువుదాం రండి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఆ, మన దేహంతో చేసిన మంచివైనను చెడ్డవైనను దీన్ని బట్టి దేవుడు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు, తీర్పు ఇవ్వబోతున్నాడు. అక్కడ రాసుందా నువ్వు ఎంత సేవ్ చేశావు, ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు, దాన్ని బట్టి నేను ఇస్తాను అంటున్నాను. అది కూడా 2వ భాగంలో నుంచి వస్తుంది. అది కూడా చూస్తాడు దేవుడు, చూడడానికి కాదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నా అంటే మన పర్సనల్ లైఫ్ గురించి ఇస్తుంది. ఒక 5 years బ్యాక్ నేను ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నా మదిలో ఒక మాట పెట్టాడు. ఏంటనంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రివైవల్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ రివైవల్. చాలా మంది బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రార్థనకి జవాబు రాదు, అక్కడ కార్యం జరగదు. వాక్యం చెప్తూ ఉంటారు కానీ మనుషుల్లో గ్రహింపు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. చాలా చప్పట్లు వినబడతాయి కానీ ఒక వ్యక్తి అని అక్కడికి వచ్చి, పాస్టర్ గారు ఈరోజు నేను విన్న వాక్యము నా మనసులో గ్రహింపు వచ్చింది, నేను ఇతరులను వెళ్ళి క్షమాపణ అడగగలుగుతా. చప్పట్ల కంటే ఏది ముఖ్యం అంటే మనం చెప్పిన మాటల్ని బట్టి ఇతరుల జీవితంలో ఒక్క మార్పు కలుగుతుంది చూసారా, అది గొప్ప వాక్యం. అది అప్పుడు దేవుడు పనిచేసినట్టు. మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎంత దయ్యమైనా సరే వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికైనా స్వస్థత జరిగింది అనుకోండి, ఇది ఎలా జరుగుతుందంటే మొట్టమొదటిగా మన పర్సనల్గా మనము తయారవ్వాలి. మనం పర్సనల్గా దేవుడి దగ్గర నుంచి శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి సెకండ్ పాయింట్లో బలిపీఠంకున్న గొప్పతనం ఏంటనంటే ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము తయారు చేసుకోగలుగుతాం దేవుడికి సమయం స్థానం ఇచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, చాలా మంది అందరు బిజీ, నాకు ఆఫీస్ ఉంది, లేకపోతే నాకు ఈ పని ఉంది, ఈ ఫ్రెండ్స్ని కలవాలి, లేకపోతే మా ఫ్యామిలీకి అక్కడికి తీసుకెళ్ళాలి. అందరికి చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి. బైబిల్ ఎప్పుడైనా మనం చూసామా ఐఎమ్ బిజీ, యూ కెన్ టాక్ టు మీ లాటర్, యూ కెన్ ప్రే టు మీ లాటర్ అని ఉంది? ఎక్కడ బిజీ అనే పదం ఉందా దేవుడి దగ్గర? బైబిల్ ఎక్కడ చూడం మనం. 91 దావీదు కీర్తనలో కానీ సామెతలు 34లో కానీ మనం చూసినట్లయితే ఆయన చెవులు నీతిమంతుని యొక్క ప్రార్థనలు వినటానికి వేచి చూస్తూ ఉంటాయంట, రెడీగా ఉంటాయంట. అంటే ఆయన దగ్గర బిజీ అనే పదం ఉండదు, కానీ మన దగ్గర బిజీ ఉంటుంది. ఈ బిజీ వల్ల మనం ఏం కోల్పోతాం తెలుసా? మన సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది కోల్పోతాం మనం. నాకు బిజీ షెడ్యూల్ ఉందన్నా, నాకు కాల్స్ ఉన్నాయన్నా, మీటింగ్ ఉందన్నా, నేను రాలేని చర్చికి, నేను రాలేని మీటింగ్ కంటే ఎవరు నష్టపోతున్నారంటే మనమే నష్టపోతున్నాం. ఎలా నష్టపోతున్నాం అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల మనం చేసుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా మన జీవితం మనం కట్టుకోవాలి. దేవుడు నాకు అదే నేర్పిస్తూ ఉంటాడు. ఏంటంటే ఫస్ట్ నువ్వు కట్టుకో, ఆ తర్వాత ఇతరులను కట్టగలుగుతావు, ఆ తర్వాత ఇతరులను సరిదిద్దగలుగుతావు. ఎప్పుడు?
నువ్వు సరిదిద్దుకోగలుగుతావు. కాబట్టి ఆ బలిపీఠము రెండవదిగా అతి ముఖ్యమైనది ఏంటనంటే మనము ప్రిపేర్ చేసుకోగలుగుతాం. ఇంకోటి ఒక గొప్ప విషయాన్ని చూద్దాం రండి. ఆ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందో. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాం జీవితంలో ఒకటి జరిగింది విషయం అక్కడ చూద్దాం రండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనని. నెక్స్ట్. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించెను. చూడండి, మొట్టమొదటిగా నోవాహు దేవుడికి బలిపీఠం కట్టాడు. నెక్స్ట్ వచ్చేసి అబ్రహాము దేవుడికి బలిపీఠం కట్టాడు. ఎప్పుడు? తన కొడుకుని అక్కడ సమర్పించుకునేటప్పుడు అన్నమాట. కాబట్టి ఆ స్థలంలో అక్కడ ఏమంటుందంటే వాక్యాలను కనుక మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వింటాడు. అక్కడ చూసుకుంటే అబ్రహాం హ్యాస్ ఒబేడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అంటే బలిపీఠం దగ్గర ఎవరు మనతో మాట్లాడబోతున్నాడు? నేనైతే మాట్లాడు. ఒకవేళ మీరు కనుక మీ జీవితంలో బలిపీఠం దగ్గర కూర్చుంటే, లేకపోతే ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ వచ్చేసి అక్కడ మాట్లాడు. ఆ బలిపీఠం కట్టినప్పుడు ఆ స్థానంలో సమయంలో ఎవరు మాట్లాడతారంటే ఆ గొప్ప దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఆ స్థానంలో అబ్రహాము ఎవరి స్వరాన్ని విన్నాడంటే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో అబ్రహాం జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఏంటి ఆశీర్వాదము? నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను వెళ్ళంటు. ఆయన విశ్వాసానికి ఒక తండ్రి, ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇవన్నీ ఎలా జరిగాయి? ఆయన జీవితంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాడు. ఎలా ప్రిపేర్ అయ్యాడంటే అతని జీవితంలో బలిపీఠం కట్టుకున్నాడు. దేవుడికి సమయం స్థానం ఇచ్చాడు. దేవుడితో సహవాసం ఉన్నాడు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. రెండోది ఇంకొక మాట చూసుకుందాం చూడండి. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చు. చూడండి జాగ్రత్తగా, ఈ మాట ఎందుకు నేను ఇక్కడ తీసుకొస్తున్నానంటే ఆ బలిపీఠం దగ్గర మనం దేవునికి మనల్ని మనం అర్పించుకుంటున్నాం. మొట్టమొదటిగా మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము, ఇతరులని తయారు చేస్తున్నాం. అంటే వీఆర్ సోయింగ్ సంథింగ్ అక్కడ. అంటే మనం ఒకటి నాటుతున్నాం మన జీవితంలో. మనం ఆ నాటే విత్తనం ఏదైతే ఉందో మన కుటుంబాల్లో కానీ మన పిల్లలు కానీ మనతో ఉన్నవారు కూడా రాబోయే జనరేషన్ కూడా వాళ్ళకి మనం ఒకటి నేర్పిస్తున్నాం. ఎలా నేర్పిస్తున్నాం అంటే మనల్ని మనం తయారు చేసుకుంటూ ఆ స్థలంలో మనం విత్తుతూ ఎవరైతే కొద్దిగా విత్తుతారో, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ఆత్మీయంగా మంచిగా ఉంటారు పిల్లలు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే వారి కుటుంబం నుంచి వస్తుంది. రీసెంట్గా ఎవరో పెళ్లి సంబంధం చూసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేయర్కి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ నాతో పంచుకుంటుంది, ఇట్లా వచ్చింది సంబంధము, మరి ఆ వ్యక్తి ఆత్మీయుడా లేదా అనేది ఎలా తెలుసుకోవటం అని అడిగినప్పుడు సడన్ గా నా నోట్లోంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నా నోటి నుంచి మాట్లాడిన మాట ఏంటనంటే, నాకు తెలిసి ఆత్మీయత అతని జీవితం కంటే వారి కుటుంబం ఎలా ఉంది, వారి కుటుంబం నుంచి వచ్చిన పునాది ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నేర్పించారో, వాళ్ళ తల్లిదండ్రుల జీవిత విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి ఖచ్చితంగా పిల్లల్లో కూడా ఒక ఆత్మీయత అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏదైతే విత్తుతున్నానో, ఏదైతే నేను సరిదిద్దుకుంటున్నానో, ఇతరుని సరిదిద్దుతున్నానో, రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా నా సాక్ష్యం పనిచేస్తుంది. కాబట్టి మనం ఇది మన జీవితమే కదా, మన ఒక్కళ్ళ కొరకు కదా అని మనం ఆలోచించొద్దు. మనతో ఉన్నవారికి, మన కుటుంబం కూడా, లేకపోతే రాబోయే తరాలకి కూడా మనం సాదృశ్యంగా ఉండాలి. మన సాక్ష్యం ఖచ్చితంగా అక్కడ పనిచేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మొట్టమొదటిగా నీ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది జరిగినప్పుడు, ఆ తర్వాత నీవు సరిదిద్దుకున్నప్పుడు, ఇతరులను కూడా నువ్వు సరిదిద్దినప్పుడు ఖచ్చితంగా నీ సాక్ష్యం అనేది రాబోయే తరాలకు కూడా ఉంటుందన్నమాట. అదే విధంగా మనము అబ్రహాం జీవితంలో చూసాం కదా, ఇంకొక మాట చూద్దాం రండి. అక్కడ ఏమని ఉంటుందంటే షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ అని ఉంటుంది. అబ్రహాం
దేవుడు ఏమంటాడంటే అక్కడ ఆదికాండం 22 అధ్యాయము 14 వచనం చదువుదాం రండి. ఆదికాండము 22 అధ్యాయము 14 వచనం. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, 17 వచనం చదువు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసినానని యెహోవా సెలవిచ్చాను. ఆ, దేవుడు ఏమంటున్నాడు అబ్రహాంతోని? నువ్వు నా మాట వినంటున్నాడు. అబ్రహాం దేవుడు మాట విన్నాడు కాబట్టి అబ్రహాంకు ఒక ఆశీర్వాదం ఏ విధంగా ఉంది? దేవుడు ఏమంటున్నా అంటే షూర్లీ ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎప్పుడు? అబ్రహాం దేవుని యొక్క మాట విన్నప్పుడు. అందుకని అబ్రహాం జీవితంలో మనం ఎందుకు అంత గట్టిగా ఉండగలిగాడు, అంత గట్టి విశ్వాసం కలిగి ఉండగలిగాడు? ఆయన అన్నాడు, దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. నాకు అక్కడ భాష రాదయ్యా, నేను మాట్లాడలేను, అక్కడ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ ఏమనలేదు. గుడ్డికి విశ్వాసంతో వెళ్ళిపోయింది అంతే. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఎలా వచ్చింది ఈ విశ్వాసము అంటే అతని జీవితంలో బలిపీఠం కట్టుకున్నాడు. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఉంది. దేవుడితో సహవాసం గట్టిగా ఉంది. మనం దేవుడితో సహవాసం గట్టిగా లేదనుకోండి, మనం బయటకు వచ్చి ఎంత పని చేసినా వేస్ట్ అయిపోతుంది. యు హ్యావ్ ఎ పర్సనల్ రివైవల్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ రివైవల్. అందుకని మన మిషనరీలు సాధు సుందర్ సింగ్ కానీ, భక్త్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పేది ఒక మాట ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి పడిపోవడానికి 99 కారణం ఏదైనా ఉందంటే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన లేదు, అందుకే పడిపోతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాం? ద ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. మూడవదిగా విషయాన్ని చూసి నేను ముగిస్తాను. ఒక చిన్న వాక్యం చూద్దాం రండి. మనం ఆదికాండం 22 అధ్యాయము 11 వచనం. ఈ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది అనేది ఇంకొక గొప్ప విషయాన్ని మనం గమనిద్దాం రండి. ఆదికాండము 22 అధ్యాయము 11 వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేమియూ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. చాలు. ఆ 11 వచనం ఫస్ట్ లైన్ ఒకసారి మళ్ళీ చదవండి. ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ. ఒక మొదటి లైన్ అన్నమాట. అక్కడ ఏమని రాస్తుంది? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. చాలండి. చూడండి దయచేసి అందరు నా వైపు. ఫస్ట్ వచ్చేసేయండి ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్. దేవుణ్ణి మనం ప్లీజ్ చేయగలుగుతాం. నోవాహు ఏదైతే చేశాడో దాని తర్వాత ఏమైంది? నేను నిన్ను ఇంకా శపించాను అని నీకేం కావాలో అడుగుతున్నా. ఆ గుడ్డివాడిని కూడా అడిగాడు, మరింత కేకలు వేశాను, ఆ గుడ్డివాడిని కూడా అడిగాడు, నీకు ఏం కావాలో చెప్పు అంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా చేశాడు. ఎప్పుడు మనం ప్లీజ్ చేయాలి, దేవుడిని ప్లీజ్ చేయాలి, ఆయనతో సహవాసం ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి? బలిపీఠం కట్టుకోవాలి మనం. అంటే బలిపీఠం అనగా అర్థం ఏంటి? ఈ కొత్త నిబంధనలో మనకి దేవుడికి ఇచ్చే స్థానము, సమయం, మన హృదయంలో దేవుడికి ఇచ్చే స్థానము, సమయం. రెండవదిగా ఏంటి? ద ప్లేస్ వేర్ వీ కెన్ ఆఫర్. అంటే ఆ రోమీలు 12:1 వచనం ప్రకారం మన శరీరం ఏదైతే దేవుడికి మనము అర్పిస్తామో ఆ శరీరం ద్వారా అదే యుక్తమైన సేవ అని ఉంటుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో దిస్ ఈజ్ ఎ ట్రూ వర్షిప్ అని ఉంటుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరిచ్చే అర్పణలు ఇవేం కోరుకోవట్లేదు ఆయన. మొట్టమొదటిగా ఆయన ఏం అడుగుతున్నాడు అంటే నువ్వు నాతో మాట్లాడు అంతే, నువ్వు నాకు సమయం ఇవ్వు అంతే. మొట్టమొదటిగా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అది బలిపీఠం దగ్గర జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడికి స్థానము,
సమయం ఇస్తాం అనమాట. ఒకవేళ మన జీవితంలో బిజీగా ఉన్నామని చెప్తాం అనుకోండి, ఆ బిజీ షెడ్యూల్ వల్ల, బిజీ వల్ల ఏం కారణమవుతుంది, ఏం తప్పు జరుగుతుంది మన జీవితం అంటే, మనల్ని మనము ప్రిపేర్ చేసుకోలేము. దేవుడికి ఇంకా దూరం అయిపోతాం. మూడవదిగా మనం ఇప్పుడు చూసాం ఏంటి? పైనుంచి దేవుని యొక్క దూత అబ్రహాము, అబ్రహాము అని పిలిచాను అని ఉంది. అక్కడ అంటే ఆ స్థలంలో ద ప్లేస్ వేర్ వీ కెన్ సీ గాడ్స్ పవర్, అంటే అక్కడ ఒక హెవెన్లీ విజిటేషన్, ఏంజల్ విజిటేషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా మందికి పరలోకంలో ఏ విధంగా ఉంటుంది నేను చూడాలి, దేవుని యొక్క శక్తిని నేను చూడాలి, దేవుడు నాతో కళల్లో మాట్లాడాలి అని ఎంతో ఆశగా ఉంటుంది మనకి. ఒకవేళ ప్రకటన గ్రంథం కనుక మనం చదువుకున్నట్లయితే బంగారపు వీధులు ఉండేను, ఇవన్నీ చూడగానే అబ్బా ఎలా ఉంటే మనం చూడాలని ఉంటుంది మనకి. ఒకవేళ నిజంగా నీకు ఆశ ఉందనుకోండి, నీ జీవితంలో నువ్వు బలిపీఠం కట్టు. ఎందుకంటే అబ్రహాం జీవితంలో బలిపీఠం కట్టాడు కాబట్టే ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే దేవుని యొక్క దూత అక్కడ దర్శించారు. అంటే అక్కడ ఒక హెవెన్లీ విజిటేషన్ అనేది జరుగుతుంది, ఏంజల్ విజిటేషన్ అనేది జరుగుతుంది అక్కడ. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం ఆ స్థానంలో అనుభవించగలుగుతాం. ఎక్కడంటే బలిపీఠం అనే స్థానంలో అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం అది అనుభవించగలుగుతామో తద్వారా మనకి ఏం జరుగుతుందంటే దేవుడు ఎవరు, ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. చివరిగా 3 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. చూడండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్. రెండవదిగా ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మూడవదిగా ద ప్లేస్ వేర్ వీ కెన్ సీ అండ్ వేర్ వీ కెన్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది పవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క శక్తిని మనము అనుభవించగలుగుతాం. ఎక్కడంటే ఆ బలిపీఠం కట్టిన స్థానంలో, సమయంలో. కాబట్టి ఈ బలిపీఠము కట్టినప్పుడు ఏం జరుగుతుందని అంటే మొట్టమొదటిగా ఒక సపరేషన్ అనేది జరుగుతుంది. ఏంటనంటే లోకానికి దేవుడికి ఒక మధ్యలో ఒక గ్యాప్ వచ్చేస్తుంది. అంటే మనం దేవుడికి చాలా దగ్గర అయిపోతా ఉంటాము. ఎవరికి దూరం అయిపోతా ఉంటాము? లోకానికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి దగ్గరగా అయ్యే వ్యక్తి జీవితంలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే అతను ఖచ్చితంగా తన జీవితంలో బలిపీఠం కట్టుంటాడు. దేవుడికి సమయం, స్థానం ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. రెండోదిగా మనం ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడికి మనం స్థానం ఇవ్వాలి అంతే. ఎందుకు ఇవ్వాలి అని అంటే అదే మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనల్ని మనం సరిదిద్దుకుంటేనే కానీ ఇతరులను సరిదిద్దుకోగలుగుతాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, అతను సరిదిద్దుకుంటే పిల్లల్ని కూడా సరిదిద్దుకోగలుగుతాడు. ఒకవేళ అతనే సరిదిద్దుకోలేదు అనుకోండి, పిల్లల్ని కూడా సరిదిద్దుకోలేడు. కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ఈ మాట ఎప్పుడు రానియొద్దు. ఏంటంటే దేవుడి దగ్గర నేను బిజీగా ఉన్నా అని ఎప్పుడు చెప్పొద్దు మనం. నా దృష్టిలో ఇదే పెద్ద పాపం నన్ను అడిగితే. మరి నువ్వు ఎవరికైనా చెప్పు మనుషులకి, కానీ దేవుడి దగ్గర మాత్రము అయ్యా నేను బిజీగా ఉన్నా, మందిరానికి రాలేను, ప్రార్థనకు రాలేనని నువ్వు దేవుడికి చెప్పబాకు. ఎందుకనంటే నీకంటే ఎక్కువ పని ఆయనకు ఉంది. ఈ సృష్టి ఎంతో పెద్ద సృష్టి. ఆయన కునుకడు, నిద్రపోడు, ప్రతి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకెంత పని ఉండాలి ఆయనకి. కానీ ఆయన ఎప్పుడు కూడా నువ్వు నాకు ప్రార్థన చేయబాకు, నేను వినను, నేను బిజీగా ఉన్నాను ఎప్పుడు అనలేదు ఆయన. ఆయన చెవులు మన మొరని ఆలకించడానికి వేచి చూస్తూ ఉంటాయి ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఎ పర్సన్ హ్యాస్ ఎ పర్సనల్ రివైవల్, హీ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ రివైవల్. అది చాలా ముఖ్యమైనది. చివరిగా నీ హృదయంలో ఆయన ఖచ్చితంగా నువ్వు స్థానం ఇవ్వాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్లీజ్ గాడ్, ద మీనింగ్ ఆఫ్ ఆల్టర్. ద ప్లేస్ వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మూడవదిగా ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫీల్ గాడ్స్ పవర్ అండ్ ప్రెజెన్స్. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించును గాక. ఆమేన్.